అసలు ఆయన అసెంబ్లీకి రమ్మని ఎవరు చెప్పారు? అంటే మీరే ఊహించుకుంటారా నెగిటివ్ ఆలోచనలో పాజిటివ్ ఆలోచనలో? నీకు ఆ సత్తా ఉంటే నువ్వు కూడా నేను అసెంబ్లీలో కాలు పెట్టను అని చెప్పు. నాకు ఇవ్వు అడుక్కుంటున్నాను ప్రతిపక్ష హోదా. వాళ్ళు గుంట నక్కలు కాబట్టి సింహాలను చూసి భయపడి వెనకెళ్ళిపోయారు సార్. త్రిపులార్ గారిని అధ్యక్ష అనే సందర్భం ఆసన్నమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎప్పుడెప్పుడు వచ్చిందా అని ఎదురు చూస్తున్నట్టుగా ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికి రద్దవ్వకుండా, అంతే తప్ప ప్రజలపై ప్రేమ కానీ ప్రజా సమస్యలపై దృష్టి కానీ ఎటువంటిది మీకు లేదని ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు. ఒకప్పుడు గాడిదలాగా గాండ్రించి పెద్ద పెద్ద కేకలు వేసేసి బాబు గారిని భయపెడదామని చూశారు. అసెంబ్లీలో అధికారిక ప్రతిపక్ష హోదా ఇవ్వని ప్రతిపక్ష నాయకుడు జగన్ అన్నటువంటి రూలింగ్ లోనన్నా మాట్లాడతారుగా, మీడియా అన్న అంటారుగా. ఆ భయం వల్ల 11 నిమిషాలు కాదుగా 9 నిమిషానికి భయం వేసి ఉంటుంది. 11 నిమిషాలు వెయిట్ చేస్తే బాగోదని వెళ్ళిపోయారు. అసలు ఆయన అసెంబ్లీకి రమ్మని ఎవరు చెప్పారు? అంటే మీరే ఊహించుకుంటారా నెగిటివ్ ఆలోచనలో పాజిటివ్ ఆలోచనలో? ఏ వ్యక్తినైతే మళ్ళీ ఎందుకో నీకు అసెంబ్లీకి రాకుండా నీకు టీఆర్టీఆలు ఎందుకో? ఏమని అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలు వస్తాయి, నువ్వు 10 నిమిషాలు లోపలికి వెళ్ళటం ఎందుకు, మళ్ళీ బయటికి రావటం ఎందుకు, నాకు మైక్ ఇవ్వటం లేదంటాం ఎందుకు ఇస్తారు నీకు మైకు? నువ్వు సబ్జెక్టు పట్ల కానీ నీ కాన్సెప్టేషన్ ఉంటే నీ క్రమశిక్షణ ఉంటే మైక్ అదే నీ దగ్గర స్పీకర్ గారు పంపిస్తారు. ఇవాళ మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళారంటే త్రిపులార్ గారిని అధ్యక్ష అంటానికే వెళ్ళారు, మా కళ్ళల్లో వెలుగు చూడటానికే వెళ్ళారు. ఏ నోటుతోనైతే మీరు అసెంబ్లీకి రానని చెప్పారో, మా త్రిపులార్ గారిని మీరు ఎప్పుడైతే అసెంబ్లీలోకి రాక అన్ని రకాల ఇబ్బంది పెట్టారో, ఇన్ని కోట్ల మంది ప్రజానేకం చూస్తున్నటువంటి ఎదురు మీరు నిదర్శనం చేయడానికి వెళ్ళారా? అసలు వెళ్ళటం ఎందుకు? ఆ త్రిపులార్ గారిని అధ్యక్ష అంటం ఎందుకు? మళ్ళీ బయటకు రావటం ఎందుకు? ఇది కరెక్ట్ కాదు కదా. నేనేదో కామెంటరీగా మాట్లాడతాను, సోషల్ మీడియాలో ఏమంటున్నారు, త్రిపులార్ గారిని అధ్యక్ష అనే సందర్భం ఆసన్నమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తున్నట్టుగా ఫీల్ అయితే అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. సోషల్ మీడియాలో ఏం కామెంట్లు పెడుతున్నారు? త్రిపులార్ గారిని అధ్యక్ష అనే సందర్భం ఆసన్నమైందనా? అయ్యన్న పాత్ర గారి ఇది ఇష్యూ వేరు. అసలు త్రిపులార్ గారిని పెట్టినటువంటి ఇబ్బంది మామూలు ఇబ్బంది. అయ్యన్న పాత్ర గారిని రాటి తేలిపోయారు సమస్యలు. ఆయన ఓపెన్గా చెప్పేశారు, మీరెన్నన్నా అనుకోండి అని చెప్పి. స్వయంగా తమ్మినేని స్పీకర్గా ఉన్నప్పుడు అసలు స్పీకర్ గారు అనే వ్యక్తులు ఎప్పుడైనా కానీ రాజకీయాలు మాట్లాడతారండి? ప్రతిభాభారతి గారు స్పీకర్గా చేశారు, తంగి సత్యనారాయణ గారు స్పీకర్గా చేశారు, నిశంకర్రావు వెంకటరత్నం నాయుడు గారు స్పీకర్గా చేశారు, ఆలపాటి ధర్మారావు గారు స్పీకర్గా చేశారు, దుద్దిళ్ల శ్రీపాదరావు గారు స్పీకర్గా చేశారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో గెలిచిన వరకు ఆ కండ పక్కన పెట్టేసి అధ్యక్ష అనే ఎవరికైనా స్వేచ్ఛగా ఇచ్చాడు. తమ్మినేని సీతారాం గారు ఆమదాల వలస శాసనసభ్యుడిగా ఉండి నేను ఆమదాల వలస వైసీపీ ఎమ్మెల్యేగా ప్రవర్తించాడు. మరి దాన్ని ఏమంటారు మీరు? ఆయన శాసనసభ స్పీకరా లేకపోతే ఆమదాల వలస ఎమ్మెల్యేనా? జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అవుతున్న భయంతో అంతే, ముమ్మాటికి అంతే. ప్రశ్నించడానికి బాధ్యతగా వెళ్ళారా? ప్రశ్నించడానికి కాదు, డిస్క్వాలిఫికేషన్ కోసం త్రిపులార్ గారిని అధ్యక్ష అంటానికే వెళ్ళారు. ఆ కోరిక నిర్వహించడానికి వెళ్ళారండి. త్రిపులార్ గారిని పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కించడానికి వెళ్ళారు అనుకుంటున్నాను నేను. ఇక వెళ్ళి అడగండి, వాళ్ళ పార్టీ లెజిస్లేచర్ పార్టీ వాళ్ళని వెళ్ళి ఏమండి వెళ్ళండి అండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి అండి. నాయకుడు అన్న తర్వాత నాకు తెలిసిన వరకు అయితే అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యలు గట్ట మాట్లాడితేనే ఇంకా 11-22 సీట్లు వస్తాయి. నేను ఇంట్లోనే కూర్చుంటానంటే మేము మాట్లాడతాం. అమ్మో నాకు కాళ్ళు చూస్తే భయం, ఈశాన్యం చూస్తే భయం, వాయువ్యం చూస్తే భయం, కబీర్ కోటి దగ్గరికి వెళ్తే నాకు భయం, నేను కళ్ళల్లో కళ్ళు పెట్టు చూడండి, నాకు నెగిటివ్ ఆలోచన అని నేను మాట్లాడతా చెల్లుతా. నువ్వు పులివెందుల కాన్స్టిట్యున్సీలో 75,000 మెజార్టీతో గెలిచి ఓటమి మెరగనట్టు ధీరుడుగా ఉన్నటువంటి మీరు ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి మీకెందుకు భయం? విజయవాడ నగరంలో నగరపాలక సంస్థలో 13 మంది కార్పొరేటర్లుగా ఉండి నెల్లిబండ్ల బాలాగారు ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేదా? తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతలే. మీ మొఖాన్ని పొద్దు పొడిచిందా ఏంటి? మీరు వెళ్ళి మాట్లాడండి, మంచి పేరు ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా మీకు గుర్తిస్తారు. కొంతన్నా ప్రతిపక్ష నాయకుడు అంటే మీకయ్యానే మీరు చెప్పుకుంటారుగా. అసెంబ్లీలో అధికారికంగా ప్రతిపక్ష హోదా ఇవ్వని ప్రతిపక్ష నాయకుడు జగన్ అన్నటువంటి రూలింగ్ లోనన్నా మాట్లాడతారుగా, మీడియా అన్న అంటారుగా. ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకుడికి అవమానం చేశారని జనరల్గా అంటారుగా. హోదా ఇవ్వకపోయినా ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ? బయటికి వెళ్ళిపోయింది వైసీపీ వాళ్ళు. ఎవరైతే భయపడతారో వాళ్ళు వెళ్ళిపోతారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రజా సమస్యలపై చర్చిస్తానికి రెడీగా సిద్ధంగా అక్కడ ఉన్నారు. మిమ్మల్ని జనం చీకొట్టి సరే మరీ జీరో కాకుండా 11 మందిని ఇచ్చారు. ఆ 11 మంది కూడా వచ్చి అసెంబ్లీలో చర్చిస్తానికి మీకు దమ్ము లేదు. అది కూడా ఈరోజు ఎందుకు వచ్చారంటే, ఈరోజు కూడా వచ్చి మీరు హాజరీ సంతకం వేయించకపోతే మీ సభ్యత్వం, ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అయిందని ఎప్పుడైతే స్పీకర్ గారు చెప్పారో మీరు వచ్చారు. అది కూడా మీతో సహా 11 మంది కదా. మీ వెనకాల ఉన్న 10 మంది చెప్పి ఉంటారు, అయ్యా మాకైతే ఇప్పుడు పరిస్థితి బాగలేదు, కనీసం
ఆ ఎమ్మెల్యేకి వచ్చే జీతభత్యం కూడా రాదు, మా ఎమ్మెల్యే రద్దు అయిపోతే, మా సభ్యతలు రద్దు అయిపోతే అసెంబ్లీలోనే చెప్పి ఉంటారు. అందుకనే వచ్చాడు, 11 మంది వచ్చారు, 11 నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయారు సంతకాలు పెట్టి. అంటే కేవలం మీ జీతాల కోసం, మీ ప్రోటోకాల్ కోసం, మీ ఎమ్మెల్యే పదవిని రక్షించుకోవటానికి ఇవాళ వచ్చి సంతకం పెట్టారు. అంతేగాని సమస్యలపై చర్చించడానికి మీరు రోడ్ల మీద మాట్లాడుతున్నారు. మీకు ప్రజలు గెలిపించింది ఎందుకు? మీ 11 మందిని రోడ్డు మీద మాట్లాడటానికి అయితే మీ ఎమ్మెల్యేగా పోటీ చేయ అవసరం లేదు కదా. మిమ్మల్ని గెలిపించింది మా సమస్యలు అసెంబ్లీలో వీళ్ళు చర్చిస్తారు, పరిష్కరించే దిశకి ప్రభుత్వాన్ని తీసుకెళ్తారని మిమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు మీరు 11 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోయారు. ఏదైనా కూడా అసెంబ్లీకు వస్తే వస్తానని చెప్పాలి, లేదంటే రానని చెప్పాలి. మనం గతంలో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో కాలు పెట్టను అని చెప్పాడు. ఆయన అసెంబ్లీలో కాలు పెట్టలేదు 2 ఇయర్స్. ఆయన డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఆయన కాలు పెట్టాడు. అలాగే నీకు ఆ సత్తా ఉంటే నువ్వు కూడా నేను అసెంబ్లీలో కాలు పెట్టను అని చెప్పు. నీ ఎమ్మెల్యే పదవి రద్దు అయిపోతే ఏంటి పోయేదేంటి? అంటే నీకు ఎమ్మెల్యే ప్రోటోకాల్ కావాలి, ఇటు అసెంబ్లీలో రావు, నీ ఎమ్మెల్యేలను కూడా రానివ్వవు. మొన్న ఏం చెప్పావు? నాకు అపోజిషన్ హోదా ఇస్తేనే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానన్నావు. మరి ఈరోజు ఎందుకు వచ్చావు నువ్వు? అంటే కేవలం నీ ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవటానికి, రద్దు అవ్వకుండా, అంతే తప్ప ప్రజలపై ప్రేమ కానీ, ప్రజా సమస్యలపై దృష్టి కానీ ఏది ఎటువంటిది నీకు లేదని ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు. అసెంబ్లీలోని ముందు మాట్లాడడానికి ధైర్యం కావాలి కదండి జగన్కి. ఇప్పుడు మాట్లాడే ధైర్యం ఇప్పుడు నేను కరెక్ట్ అయితే నేను మాట్లాడగలను, దొంగోడు మాట్లాడగలనా? దొంగోడు ఏం మాట్లాడతాడు? ఏమీ మాట్లాడు. దమ్ము ధైర్యం సత్తా ఉన్న నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఏంటంటే సీఎం గారు. ఎందుకంటే ఆ రోజు తన భార్యను అవమానించినప్పుడు మగాడిలాగా దమ్ము ధైర్యంతో నేను ఈ అసెంబ్లీలో లాంటి ఎదవలతో మాట్లాడను అని చెప్పి సీఎంగా అడుగు పెడతానంటే ఆయనకు ఒక ధైర్యం ఉంది, గట్స్ ఉన్నాయి, సత్తా ఉంది. నేను సీఎంగా వచ్చేసారి అడుగు పెట్టగలనన్న సత్తాతో చెప్పెళ్ళాడు. నాకు ఇవ్వును అడుక్కుంటున్నాను ప్రతిపక్ష హోదా. ఆయన అడుక్కోలా, ప్రతిపక్ష హోదాతో వస్తానల్లా, సీఎంగా వస్తానన్నాడు. అదే ధైర్యంతో వచ్చాడు. ఆయనకి నీకు పోలికేంటి? నక్కకి నాగులాగా అనుకున్నంత పోలిక. చెప్పమాక ఇలాంటి సొల్లు కబుర్లు. ఎందుకు దేనికి భయపడాలి? పందికొక్కుల్లాగా అదేంటి గాదాలు మేసారని భయపడాలా? బియ్యం ధాన్యాలు మేసారని భయపడాలా? దేనికి భయపడాలి? ఇప్పుడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఏం మాట్లాడతారు? అన్నీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేసుకోతుండే ఇంకా ఆయన ఏం మాట్లాడతారు? ఆయన చెయ్యగలరు కాబట్టే మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో కూర్చోబెట్టారు. ముందు అది తెలుసుకోమనండి, అది తెలుసుకొని మాట్లాడమనండి. అందంతో ఏం సస్తారు? ఈరోజు ఇలా పుట్టినోడు జగన్ పుట్టిన కాడి నుంచి సచ్చే వరకు అలాగే ఉన్నాడు కదా. అందం గురించి మాట్లాడొద్దు, అందం కాదు, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడమనండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమనండి. ఆంధ్రప్రదేశ్ని ఎంత అందంగా తయారు చేద్దామో మాట్లాడమనండి. అంతేగాని ఋషికొండల్ని అవి ఖరాబు చేయొద్దని చెప్పండి. వాళ్ళు కాదు మాట్లాడవలసింది. వాళ్ళు గుంట నక్కలు కాబట్టి సింహాలను చూసి భయపడి వెనకెళ్ళిపోయారు సార్. వీళ్ళు సింహాలు కాబట్టి సింహాలు 2 సింహాలు లోపలికి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ఆ సింహాలను చూసి 11 నిమిషాలు కాదు గారు, 1 నిమిషంకే పడిపోయి ఉంటుంది. అందుకే పరిగెత్తారు, ఏం మాట్లాడాలో తెలియక. ఒకప్పుడు గాడిదలాగా గాండ్రించి పెద్ద పెద్ద కేకలు వేసేసి బాబు గారిని భయపెడదామని చూశారు. బాబు గారి సింహం కాబట్టి 1 అడుగు వెనక్కేసి 10 అడుగులు ముందుకేసి అసెంబ్లీలో సీఎం పోస్టులో నుంచున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా నుంచున్నారు. ఆ భయం వల్ల 11 నిమిషాలు కాదు కాదు 9వ నిమిషానికి భయం వేసి ఉంటుంది. 11 నిమిషాలు వెయిట్ చేస్తే బాగోదని వెళ్ళిపోయారు. అంత సీన్ లేదు. అవన్నీ దొంగ కుట్రలు చేసి కత్తిపోట్లు రాళ్లపోట్లతో వచ్చినాయి సార్. పేటీఎం గాళ్ళని పెట్టుకొని పేటీఎంలు చేసుకొని పెట్టి వచ్చి జనాలు వాళ్ళ డాడీ చనిపోయింది పెట్టుకొని చేసి వచ్చిన వాళ్ళందరూ. అది సిన్సియర్గా ఎవరు ఓటేసి గెలిపించింది కాదు, అంతా పేటీఎం గాళ్ళని పెట్టి దొంగ ఓట్లు వేసి స్వచ్ఛంగా వేయాలంటే నాకు ఓటు హక్కు వచ్చిన కానీ నేను తెలుగుదేశానికి ఎన్నిసార్లు ఓటేసా నాకే తెలుసు. అవి పేటీఎం గాళ్ళని పెట్టి ఇప్పుడు సిన్సియర్గా ఓటింగ్ జరిగింది కాబట్టి ఒక్క ఓటు కూడా వృధా కాకుండా చంద్రబాబు గారు, జగన్ గారు సీఎం అయిపోయి ఎంపీగా బీజేపీలో
మోడీ గారు నుంచోగలిగారు. అంతేగాని ఈ పేటీఎం మాటలు, ఈ పేటీఎం ఆడు గుడివాడ నానిగాడు మాట సొల్లు మాటలకి గెలిచిన బ్యాచ్. వీళ్ళేంటంటే చంద్రబాబు జగన్ ఎత్తపోతే మాకు కూటికి తికానా ఉండదు అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి వచ్చిన బ్యాచ్ సార్ వీళ్ళందరూ.